నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం. ఎంత దారుణం అంటే ఈరోజు ఈ కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, ఆంధ్రలో చూస్తా ఉన్నాం. నామత్పల్లి మహిళ మీద ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు ట్రాక్లతో గుద్దేసి చంపినారంటే ఇంతకిన్నా నీచమైన పరిస్థితి ఉందా? ఇంకో విషయం ఎస్ఎల్ మీద, అది కూడా ఎస్ఎల్ మహిళ. నెక్స్ట్ నేను కూడా చెప్తా ఉన్నాను, ఈ ఎక్కడో మన ఎమ్మెల్యే అనుచరులని చెప్పేసి ఎక్కడెక్కడో మన వైపీఆర్ కాలనీ పక్కలో ఉండే మహిళలు వాళ్ళు చెప్పినారు, మా స్థలం అన్నా కూడా వదులుకోకుండా బండ్ల బాధ్యతానికి పోయి దౌర్జన్యం చేసేదానికి పోయి అది మీడియాకు వచ్చింది, మీరు కూడా చూసింటారు. అలాంటి సంఘటనలు ఇప్పుడు చూస్తున్నాము ఈ 40 డేస్కే. ఇక వీళ్ళు కొన్ని విషయాలు ఏం చెప్తా ఉన్నారంటే కూటమితో ఓటుకు సంఖ్యత లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్న కోసం చూస్తాము. ఏదున్నా ఎంతసేపు ఏం ఆలోచన చేస్తామంటే ప్రజలు కూడా ఆలోచన చేస్తుందా లేదా తెలియదు, కానీ ఒకటి ఓడిగుడ్లు సప్లై చేసేది ఒకటి, తర్వాత మిడ్ డే మీల్స్ ఒకటి, స్టోర్లు ఒకటి, తర్వాత వీళ్ళర్ సెంటర్ ఒకటి. వీటి కోసమే ప్రయత్నాలు ఎక్కువ కనపడతామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎవరు తేలిపోలో అర్థం కావాలి, ఎవరు తేలిపోయి సమస్యలు చెప్పుకోవాలో అర్థం కావాలి ఎవరు కూడా. ఇవన్నీ మనం చూసే విషయాలే మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏదన్నా హాస్పిటల్ కానీ తర్వాత బైపాస్ రోడ్డు కానీ ప్రత్యేకత పూర్తి చేసేసి వైద్యపరంగా ప్రజలకి, టౌన్ ట్రాఫిక్ పరంగా బైపాస్ రోడ్ పూర్తి చేస్తే ప్రజలు మంచి చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం.